సివిల్ సప్లై హమాలీ కార్మికుల పెంచిన కూలీ రేట్లను వెంటనే విడుదల చేయాలి, వాళ్ళ జీవోను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సివిల్ సప్లై కార్మికులు మొత్తం ఇక్కడ FCI గోదాం వద్ద 1వ తారీఖు నుండి సమ్మె చేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించలేదని వాళ్ళు నిరవధిక సమ్మెకు కూడా పూనుకున్నారు. అయితే వాళ్ళ ప్రాబ్లం ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీరు 1వ తారీఖు నుంచి సమ్మె చేస్తున్నారు కదా, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మాకు పెంచిన రేట్లు మాకు ఎంబడే అమలు చేయాలని కోరుతున్నాం. గతం ఇంతకు ముందుకు 26 రూపాయలు ఉండే 3 రూపాయలు పెంచారు. ఒక 4 నెలల కింద ఒప్పందం అయింది. ఒప్పందం అయినాక ఇప్పుడు సరే అని జీవో విడుదల చేస్తానని అన్నారు. అని ఆయన ఇప్పుడు మళ్ళా ఈ తీరే టైంకి వచ్చినాక మమ్మల్ని ఆపి ఇప్పుడు మేము ఇవరకు లెటర్ పెట్టినాం. 31 తారీఖు వరకు అప్పచెప్పినాం. అయితే ఫస్ట్ నుంచి వెళ్ళి సమ్మె చేస్తామని చెప్పినాం. సమ్మె చేస్తే అయితే ఇప్పుడు 4 రోజులు అవుతుంది. వీళ్ళు కావాలని బండ్లు పెట్టించి వాళ్ళు మమ్మల్ని దించిపోయాలని డిఎం సారును వాళ్ళందరూ ఒత్తిడి చేస్తారు. మా మీద ప్రెషర్ చేసి రివర్ దాకా వచ్చిర్రు. సార్లు వచ్చి మీరు ఖచ్చితంగా చేస్తారా లేదా బీఆర్ఓలను పెట్టించి దించిపిస్తామని అంటారు. వాళ్ళు బెదిరిస్తారు మమ్మల్ని. మాకు పెంచిన రేట్లు మాకు తొందరనే మాకు జీవో విడుదల అయితే మేము సమ్మె విరమించుకుంటామని కోరుతున్నాను. అంటే మీరు ఇప్పుడు కూలీ రేట్లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వచ్చి మిమ్మల్ని ఏమైనా అంటే సానుభూతి చెప్పి మీకు ఏమైనా హామీ ఇస్తున్నారా? అధికారులు అంటే అధికారులు ఎవరు రాలే మా దగ్గరికి వరకు వచ్చి చెప్పింది ఏం లేదు మాకు. కాకపోతే వీళ్ళు ఏమంటారంటే వచ్చిన బండ్లను దించు అని డిఎం సారు వాళ్ళు వీళ్ళు కలిసి ఇవి ఒత్తిడి చేస్తారు కానీ తప్ప మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరు ఎవరు. మరొక కార్మికుడు కూడా అతను అడిగి తెలుసుకుందాం. అంటే 1వ తారీఖు నుంచి మీరు సమ్మె చేస్తున్నారు కదా, మీరు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము కూడా ఇప్పటి వరకు 5వ రోజు పడుతుంది. మేము కూడా 26 రూపాయల నుంచి 29 వరకు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుట లేదు. 4 బండ్లు కావాలని పెట్టించిండు డిఎం సారు. నిన్నటి సంధి వేదన చేస్తాడు, మీరు దించాలని బెదిరిస్తున్నాడు. అంతే. మీరేమంటున్నారు అధికారులతో? మేము దించాము, అయిపోయేదాకా మేము దించామని చెప్తున్నాం. వీరికి సంబంధించిన AITC జిల్లా కార్యదర్శి సమ్మన్న కూడా ఉన్నారు, అతన్ని అడిగి కూడా తెలుసుకుందాం. అంటే చెప్పండి అన్న, వీరికి మీరు సంఘీభావం తెలుపుతున్నారు కదా, ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటేనండి, మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ఇప్పుడు 5 రోజులు మేము సమ్మె చేయబట్టి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా, అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సమ్మె పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీంట్లో సమ్మె జరిగే కాలంలోనే అధికారులు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మేము 31వ తారీఖు నాడే సమ్మె నోటీస్ ఇచ్చినాం, 18వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి డిఎం గారు కావాలని సమ్మె 2 రోజులు చేసిన తర్వాత లారీలను తెప్పించి మీరు తింపరా, మీరు దింపకపోతే బాగుండదని చెప్పి నానా రకాలుగా ప్రయత్నం అనేది చేస్తున్నారు. దానికి ఈరోజు లారీలు మొన్న వస్తే ఇప్పుడు వచ్చి అధికారులు వచ్చేసి అనేకమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మీరు జీవో మీరే ఒప్పుకున్నది ప్రభుత్వం. ఒప్పుకున్న తర్వాత వెంటనే జీవో విడుదల చేయకుండా ఇంతసేపు కాలయాపన 4 నెలల నుంచి మీరు కాలయాపన చేస్తున్నారు. జీవో విడుదల చేయమని మేము 3 సార్లు సివిల్ సప్లై భవన్ను ముట్టడించినాం. మీ అధికారులకు కూడా చెప్పినాం, కమిషనర్ గారికి కూడా చెప్పినాం. ఇక 10 రోజులలో జీవో వస్తాయని చెప్పినటువంటి అధికార యంత్రాంగం ప్రభుత్వం మరి ఎందుకు 5 రోజుల నుంచి సమ్మె చేస్తే నుంచి ఎందుకు జీవో విడుదల చేయట్లేదు? అంటే దీని అర్థం ఏంటంటే కావాలని కాలయాపన చేసేయడం అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి మీరు జీవో విడుదల అయ్యేంత వరకు మీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాం. అట్లాగే డీలర్లు కూడా వాళ్ళు సమ్మె కూడా పిలిపించారు. వాళ్ళని కూడా మేము వాళ్ళ సమ్మెకు మేము మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళు కూడా మా సమ్మెకు కూడా మద్దతు తెలపాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు రానున్న వారం రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది కదా, ఈ నేపథ్యంలో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు డీలర్ షాప్లో వాస్తవంగా బియ్యం వచ్చి ఉండేటి, ఎప్పుడెప్పుడు అని పిండి వంటలు కూడా రెడీ అవుతాయని ఎప్పుడెప్పుడు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు సమ్మె చేయడం ఎంతవరకు సమంజసం? ఒకటండి, మేము ప్రజలకు వ్యతిరేకం కాదు. ప్రజలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ. మేము ముందుగానే 4 నెలల ముందుగానే మేము సమ్మె చేస్తున్నాం చెప్పినాం. 15 రోజుల ముందే మేము సమ్మె చేస్తామని పేపర్గా ఇచ్చినాం. ప్రజలందరికీ కూడా చెప్పినాం, ప్రజాముఖంగా చెప్పినాం. కాబట్టి ప్రజలకు అందియాల్సిందే, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందియాల్సిందే. కాబట్టి ప్రభుత్వం దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వ బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇటు కార్మికులను అటు ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది తప్ప కార్మికులు చేయట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళు పేద కార్మికులు, వాళ్ళకు
అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యం వాళ్ళందరికీ కూడా చెందాలి. ఎందుకంటే ఇది పండగ పూటగా అతిపెద్ద పండగ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికైనా సోర చూపించేసి వెంటనే పెంచినటువంటి కూలీ రేట్ల జీవోను రేపటి వరకు విడుదల చేస్తే మీ సమ్మెను కూడా విరమింపజేసి ప్రజలకు బియ్యాన్ని అందించడానికి మేము బత్తాలు మోసడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఇక్కడ లారీలు తీసుకొచ్చి మెడ మీద కత్తి పెట్టేసి మీరు మొయ్యాలని అంటే మాకు 4 నెలల నుంచి సంవత్సరం నుంచి మేము చెప్పుకుంటే మా కూలీ రేట్ల గురించి పట్టించుకోలేదు. కానీ మేము 4 రోజులు సమ్మె చేస్తే అధికార యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా వేధింపులకు గురి చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. మీరు ఇది ప్రజలకు బాధ్యత మీరే వహించాల్సిన ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రభుత్వం దీని ద్వారా చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది, కార్మిక వర్గానికి కాదు. ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 3,600 మంది కార్మికులు ఉన్నాం. 3,600 కార్మికులకు నువ్వు పెంచేది ఎంత? 3 రూపాయలు. 3 రూపాయలు నీ గోదాములలో పందికొక్కులు తిన్నంత డబ్బు వీళ్ళకి ఇవ్వట్లేదు. కాబట్టి నువ్వు అది వీళ్ళకి ఇచ్చేటువంటిది చిన్నది, కానీ నువ్వు చేసేది ప్రజలకు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో సగం మందికి రేషన్ బియ్యం అందాలి పండగ పూట. అవి అందకుండా చేస్తే వాళ్ళ ఆకలి నీకు ప్రభుత్వానికి కుట్టక తప్పదు. ఈ కార్మికులు కూడా కడుపు తిప్పలకే చేస్తున్నారు తప్ప వేరే రకంగా కాదు. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలను విరమించుకొని వెంటనే ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మా షాడ వెంకరెడ్డి గారు నిన్న మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను 2 నెలల ముందటనే నేను సంతకం పెట్టి చెప్పడం జరిగింది. మరి 2 నెలల కింద ఒక మంత్రి గారు బాధ్యతాయుతంగా సంతకం పెట్టినప్పుడు జీవో ఎందుకు వెళ్ళలే? మరి ఎవరు దాస్తున్నారు? ప్రభుత్వం దాస్తున్నదా? అధికారులు దాస్తున్నారా? మరి ఎవరు దాస్తున్నారు? అవన్నీ కూడా బయటపడాలి. కాబట్టి ఇదంతా ఒక నాటకంలాగా కనబడుతున్నది. ఒక దిక్కు సమ్మె జరుగుతుంది, మరో పక్క మేము నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కావాలని సమ్మె ఫెయిల్ అయిందని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 187 గోదాములలో కేవలం రంగారెడ్డి, హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలలో ఈరోజు సమ్మె కొనసాగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఇట్లా మీ డిమాండ్స్ను పరిష్కరించకపోతే, మీ డిమాండ్స్కు స్పందించకపోతే ఈ హమాలి కార్మికులు అదేవిధంగా మీ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేము కార్యక్రమం తీసుకున్నాం. రేపు 6వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తాం. కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తాం. మేము వివిధ రూపకాలలో మేము మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మేము అవసరం అనుకుంటే ఎక్కడికక్కడికి అడ్డుకుంటాం. ప్రభుత్వం ఏ నిర్బంధం చేసినా కూడా మేము దాన్ని నిలదొక్కుని మా సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు మేము పోరాట కార్యక్రమాలు చేస్తాం. సో చూశారు కదా, అంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించకపోతే మేము నిరసన కార్యక్రమాలు కూడా మేము చేపడతామని కూడా అతను చెప్పడం జరుగుతుంది. కేవలం మాకు 26 రూపాయలు ఇచ్చేది జస్ట్ 3 రూపాయలు పెంచుకున్నందుకే ప్రభుత్వం ఇట్లా అవస్థలు పెడుతుంది. ఇప్పటికైనా మేము ఖచ్చితంగా 3 రూపాయలు పెంచి జీవన విడుదల చేస్తే మీరు రేపటి నుంచి వెళ్ళి కంపల్సరీ మేము మా యొక్క విధులకు హాజరవుతామని కూడా వాళ్ళు చెప్తున్నారు. లేకపోతే ప్రభుత్వం స్పందించకపోతే అయితే మేము ఉద్యమాన్ని మాత్రం ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.